గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతికి జై అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధమైన భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ముక్తకంఠంతో జయగొట్టింది. సుమారు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో 11 పార్టీల నుంచి పాల్గొన్న 17 మంది సభ్యుల్లో 16 మంది రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒక్క వైకాపా మాత్రం వాకౌట్ చేసి ఊరందరికీ ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అని నిరూపించుకుంది. రైతులు త్యాగం చేసిన 33,000 ఎకరాల భూముల్లో పురుడు పోసుకున్న అమరావతికి వ్యతిరేకంగా 1924 మధ్యలో వైకాపా పాలకులు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో అమరావతిని రాజధానిగా స్థిరపరిచేందుకు కేంద్ర హోంశాఖ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ 12:06 గంటలు ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా చర్చకు పచ్చజెండా ఊపారు. చర్చా సమయాన్ని గంటకు పరిమితం చేద్దామని ఆయన ప్రతిపాదించారు. 2 గంటల పాటు కొనసాగించాలని సభ్యులు కోరడంతో అందుకు అంగీకరించారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్తో మొదలైన చర్చలో ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం రమేష్, మిథున్ రెడ్డి, దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కలిసే అప్పలనాయుడుతో పాటు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు రామసహాయం, రఘురామరెడ్డి, గడ్డం వంశీకృష్ణ, మల్లురవి మాట్లాడారు. వైకాపా సభ్యుడు మిథున్ రెడ్డి తప్ప అందరూ సంపూర్ణంగా సమర్థించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికైనా 29 గ్రామాలది కాదు రాజధాని అంటే. 29 గ్రామాల రాజధాని అంటే భారతదేశంలోనే అతి చిన్న రాజధాని అవుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడేటటువంటి రాజధాని అంటే విజయవాడ, గుంటూరు కలపాలి. కలపకపోతే రేపు పొద్దున మచిలీపట్నంతో కూడినటువంటి రాజధాని జగన్ ముందుకు వస్తాడు. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది. అయితే ట్రంప్ గజిబిజి మాటలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని తొలుతు వ్యాఖ్య. హార్ముజును తెరవలేకపోయినా దాడులు ఆపుతామని ప్రకటన. తర్వాత స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు. హార్ముజును తెరవకపోతే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరిక. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు. యుఏఈలో డ్రోన్ శకలాలు తగిలి భారతీయుడికి గాయాలు. పశ్చిమాసియాలో యుద్ధంపై పరస్పర విరుద్ధ ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా గందరగోళాన్ని మరింత పెంచారు. ఇరాన్పై తమ దాడులను మరో 2-3 వారాల్లో ముగించే అవకాశాలు ఉన్నాయని హార్ముజ్ జలసంధిని తెరిపించడం తమ పని కాదని తొలుత చెప్పిన ఆయన తర్వాత స్వరం మార్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్ స్క్రీన్ డిజిటల్ విధానంలో మూల్యాంకనం. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాలిటెక్నిక్ విద్యార్థుల జవాబు పత్రాలను ఆన్ స్క్రీన్ డిజిటల్ పద్ధతిలో మూల్యాంకనం చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాలోని పాలిటెక్నిక్ విద్యార్థుల పరీక్షా పత్రాలను బుధవారం నుంచి విశాఖలోని ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాలలో స్కాన్ చేస్తున్నారు. జవాబు పత్రం 32 పేజీలను స్కాన్ చేసి వాటికి ప్రత్యేక కోడ్ ఇస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మావిగన్ను రాజధానిగా ప్రకటించండి. అసెంబ్లీలో తీర్మానం డ్రామా. వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా? అమరావతి గుదిబండ డబ్బంతా అక్కడ పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి? మాజీ సీఎం జగన్ విమర్శలు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యన 110 కిలోమీటర్ల జాతీయ రహదారికి 2 వైపులా ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని ప్రాంతంగా మావిగన్ పేరుతో ప్రకటించాలని మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలోని ఎంఏ, విజయవాడలోని విఐ, గుంటూరులో GUN కలిపి ఇలా తొలి ఆంగ్ల అక్షరాలను కలిపి మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అంటే మీకు నచ్చదు, జగన్ గుర్తుకొస్తాడు అనుకుంటే వేరే పేరు పెట్టండి. విజయవాడలో 20 లక్షలు, గుంటూరులో 10 లక్షలు, మచిలీపట్నంలో 4 లక్షలు, మొత్తం మీద 35 లక్షల మంది జనాభా ఉన్న ఈ ప్రదేశంలో ఖర్చు పెడితే అది మహానగరంగా గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుందని పేర్కొన్నారు. తమ హయాంలో చేసిన 3 రాజధానులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి తాము ఇచ్చిన ఈ ప్లాన్ బి మావిగన్ అమలు చేయాలన్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. వచ్చింది 14 లక్షలు, ఇచ్చింది 1.14 లక్షలు. PM సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద దరఖాస్తుల దాఖల్లో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్న పథకం గ్రౌండింగ్లో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఈ పథకం కింద రూఫ్ టాప్ ప్రాజెక్టుల ఏర్పాట్లో ఇంధన శాఖ ఘోర వైఫల్యం చెందింది. దేశంలోనే అత్యధికంగా 14,72,814 మంది రూఫ్ టాప్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకుంటే అందులో 1,14,313 మందికి మాత్రమే యూనిట్లు ఏర్పాటయ్యాయి. వాటికి రాయితీ కింద 734 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రం నుంచి జాతీయ పోర్టల్లో నమోదైన దరఖాస్తులు SC/ST లబ్ధిదారులకు సంబంధించిన 5,99,105 ఉన్నాయి. అవి 40.67% కావడం గమనార్హం. వాటికి టెండర్ల ప్రక్రియ జాప్యం కావడంతో గ్రౌండింగ్ ఆలస్యమైంది. SC/ST వర్గాలకు యూనిట్ ఏర్పాటుకి అయ్యే మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇతర వర్గాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలకు సంబంధించి విధి విధానాలను అధికారులు ఖరారు చేయకపోవడంతో హామీ లేకుండా రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే వారసుల బరి బెంగాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. క్యాంపస్ల నుంచి, కార్మిక సంఘాల నుంచి, వీధి పోరాటాల నుంచి నేతలను తయారు చేసుకుంటానికి గర్వంగా చెప్పుకునే పశ్చిమ బెంగాల్ ఈసారి ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు, రాజకుటుంబాలకు పెద్దపీట వేసింది. గతమెంతో ఘనకూర్తి, ప్రస్తుతం మాత్రం గెలిపే ముఖ్యమంత్రి ఆడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో రాజకీయ ఉద్దండుల కుమారులు, కుమార్తెలు, సోదరులు, సతీమణులు బరిలోకి దిగారు. తృణమూల్, బీజేపీ, కాంగ్రెస్, CPM నుంచి గణనీయ సంఖ్యలో నేతల వారసులు పోటీ పడుతున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఈసారి వారు పోటీ చేస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. కాకపోతే కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రక్షణ చట్టం ప్రధాని మోడీ ధ్వజం.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి చొరబాటుదారుల రక్షణకు చట్టం తీసుకొస్తున్నప్పుడు మెజార్టీలు మైనార్టీలుగా మారిపోతారని, చొరబాటుదారుల ఓట్లను శాశ్వతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. బీజేపీ దీన్ని అంగీకరించబోదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని దిబ్రూగఢ్ తేయాకు తోటలో ప్రధాని మోడీ పర్యటించారు. మహిళా కార్మికులతో కలిసి తేయాకును సేకరించారు. అనంతరం గోగాముక్ బేహాలీల్లో జరిగిన సభలో మాట్లాడారు. 2014 బీజేపీ అధికారంలో రాకముందు చొరబాటుదారుల రక్షణకు చట్టం తేవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. దాన్ని మేము అడ్డుకున్నాం. ముస్లిం లీగ్ దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది. కాంగ్రెస్లో 2 కుటుంబాలను, ఒక ఢిల్లీలో, రెండోది అస్సాంలో. వారి ప్రాధాన్యం కుటుంబాలకే. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం, అవినీతికి తల్లి లాంటిది. ఆ పార్టీ అస్సాం ఆత్మగౌరవాన్ని, గుర్తింపుని, భద్రతను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సర్పై 47 లక్షల అభ్యంతరాల పరిష్కారం. బెంగాల్లో ఆ ప్రక్రియ పురోగతిపై సుప్రీంకోర్టు అసంతృప్తి. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాలు ప్రత్యేక సమగ్ర సవరణ కసరత్తులో భాగంగా కొనసాగుతున్న అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ పురోగతిపై సుప్రీంకోర్టు బుధవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఓటర్ జాబితాలో పేర్ల తొలగింపు, జాబితాలో చేర్చకపోవడానికి సంబంధించి మొత్తం 60 లక్షల అభ్యంతరాలు రాగా వాటిలో మార్చి 31 నాటికి సుమారు 47.4 లక్షల అభ్యంతరాలు పరిష్కారమైన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చేస్తున్నావు, ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. 2014లో 50,000 ఎకరాలు అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగ్లు, రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ కల్పనకే ఎకరాకి 2 కోట్లు అవసరం అని చంద్రబాబు ఇప్పుడే మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50,000 ఎకరాలకి అవసరం. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ వస్తువుల కల్పనకే 2 లక్షల కోట్లు అవసరం. ఇక భవనాల నిర్మాణ ఖర్చు దీనికి అదనం. 7 ఏళ్లలో సీఎం చంద్రబాబు రాజధానికి ఖర్చు పెట్టింది కేవలం 8,000 కోట్లే. ఈ లెక్కన రోడ్లు, సేవరేజ్, నీరు, విద్యుత్ వసతులు కల్పించడానికి దశాబ్దాలు పడుతుంది. అప్పటికే ఆ వ్యయం 2 లక్షల కోట్లు కాస్త 4 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లకు చేరుతుంది. అందుకే తక్కువ పెట్టుబడితో గ్రోత్ ఇంజిన్గా మార్చాలని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నాం. శ్రీబాగ్ ఉడంబడికి మేరకు కర్నూలు న్యాయ రాజధాని చేయాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నాం. మేము చెప్పిన ఆచరణాత్మక ప్రణాళిక చంద్రబాబుకి నచ్చలేదు. ఎల్లో మీడియాతో కలిసి మాపై విషం గక్కారు. ఇప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకుని మీరు అవినీతికి పాల్పడుతున్నారు. చదరపడుగు నిర్మాణానికి 11,000 నుంచి 14,000. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే మరి ఇన్ని అప్పులు ఎందుకు? 22 నెలల్లో 3.37 లక్షల కోట్ల అప్పు. ఈ స్థితిలో 2 లక్షల కోట్లతో రాజధాని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? రాజధాని స్కాముల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అసెంబ్లీలో తీర్మానం. తీరా 200 ఎకరాల్లోని రాజధాని అని చెప్పకనే చెప్తున్నారు. ఈ మాత్రం దానికి మారుమూల నిర్మానుష్య ప్రాంతానికి ఎందుకు వెళ్ళావు? రాష్ట్రంలో అమరావతి సహా మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. 6 నెలల క్రితం మేము చెప్పిన ప్లాన్ బి అయినా అమలు చేయండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ మావిగన్ రాజధానిగా ప్రకటించండి. లేదంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. రాజ్యాంగంలో దేశానికి రాజధాని అని మాత్రమే ఉంది, రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు. రాజధాని అంశం రాష్ట్రాలు ఇష్టమని తేల్చి చెప్పిన కేంద్రం 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు. రాజధానిపై ఆ రాష్ట్రాలేననే ఎవరికి వర్తించదు, మనకు మాత్రం ఎందుకు వర్తిస్తోంది అన్నట్టు అర్థని హైలైట్ చేశారు. అలాగే చెన్నై, ముంబై పోర్ట్ ఆధారిత సిటీలు. ఈ తరహాలోని మచిలీపట్నం, గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుండి తొలి 2 అక్షరాలు MA, విజయవాడలోంచి తొలి 2 అక్షరాలు VI, గుంటూరు నుండి GN తీసుకుని మావిగన్ అని పేరు పెట్టండి. గన్ అంటే బాగుండదు, జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి, రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేగాని 2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మహా రియల్ ఎస్టేట్ కుంభకోణం. అమరావతి పేరుతో చంద్రబాబు సర్కార్ రియల్ వ్యాపారం. లోక్సభలో నిప్పులు చెరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇన్సైడర్ ట్రేడింగ్తో బాబు బినామీలు భూములు కొట్టేశారు. భవనాల నిర్మాణాల పేరుతో ప్రజాధనం లూటీ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ విస్తీర్ణం 10,500 ఎకరాలు. అమరావతికి 1,75,000 ఎకరాలు అవసరమా? అవసరానికి మించి రైతుల నుంచి లాక్కోవడం ఎందుకు? 1వ తేదీన ఉద్యోగులకు జీతాలకే దిక్కులేదు. ఇన్ని లక్షల ఎకరాల అభివృద్ధికి లక్షల కోట్లు ఎక్కడివి? ఢిల్లీలో చదరపడుగు నిర్మాణానికి 4,000, అమరావతిలో చదరపడుగుకి 12,000 అంట. అవి ఎవరి జేబులోకి? 10 ఏళ్లైనా రైతులకు దక్కన ప్లాట్లు, ప్రాణాలు తీసుకుంటున్న రైతులు. అమరావతికి వ్యతిరేకం కాదు, దోపిడీనే వ్యతిరేకిస్తున్నాం. బిల్లుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎంపీల వాకౌట్ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆగిన ఆరోగ్యశ్రీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపేసిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వం 3,000 కోట్ల బకాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని ఆసుపత్రుల ముందు పోస్టర్లు. వైద్య శాఖ కార్యదర్శితో భేటీలో ప్రభుత్వంపై నిప్పులు జరిగిన ఆశా ప్రతినిధులు. నోటి మాటలతో ఇచ్చే హామీలను నమ్మబోమని స్పష్టీకరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మధ్యాహ్న భోజనంలో బల్లి. 5 విద్యార్థులకు అస్వస్థత. అన్నమయ్య జిల్లా పొంగనూరులోని మున్సిపల్ పాఠశాలలో బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే గురుకులంలో ఎలకలు అంటూ విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలురు గురుకుల పాఠశాల విద్యార్థులు మళ్లీ ఎలుకలు కరవడం కలకలం రేపింది. గత నెల 26 ముగ్గురు, 27
ఇద్దరిని ఎలుకలు కొరకగా బుధవారం మరో 5 విద్యార్థుల్ని కరిచాయి. దీంతో వీళ్ళంతా అడవరం ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకున్నారు. విద్యార్థులు గాయపడుతూ తీవ్ర భయాందోళన చెందుతున్న ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పార్లమెంటు ముందుకు లోక్సభ బిల్లు అంటూ సీట్ల పెంపుకు ఆమోదముద్ర, అందుకోసం సమావేశాలు పొడిగింపు నేడు నిరవధిక వాయిదా ఉండబోదు. 3వ వారంలో ప్రత్యేక సమావేశాలు 3 రోజులు జరిగే అవకాశం, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ చట్టాల సవరణకు బిల్లులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బైరెడ్డి స్పై రవి పంజా పులివెందుల నియోజకవర్గంలో గనులను చెరబట్టిన టీడీపీ నేతలు, కోట్ల విలువైన బైరైటిస్ నిక్షేపాలు బహిరంగ దోపిడీ, అక్రమ మైనింగ్ ద్వారా 100 కోట్ల బైరైటిస్ నిక్షేపాల తస్కరణ, ఒక్క సంక్రాంతి రోజునే 10 కోట్ల విలువైన ఖనిజం తరలింపు వ్యవహారం అంతా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కనుసన్నలోనే చోద్యం చూస్తున్న మైనింగ్ పోలీస్ రెవెన్యూ అధికారులు, ఫిర్యాదులు బుట్టదాఖలు రోధిస్తున్న లీజుదారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందుల నియోజకవర్గంలో బైరైటిస్ నిక్షేపాల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. లీజు అనుమతులు పొందిన వారైనా తెలుగు తమ్ముళ్ళు కనుసన్నల్లోనే మైనింగ్ చేయాలని నిబంధన పెట్టారు. వేముల, వేంపల్లె మండలాల్లో ఏడాదిన్నర అక్రమ మైనింగ్కి తెరదీశారు. అనధికారిక మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలువురు వ్యక్తులు తీవ్ర గాయాలవుతుండగా అక్కడక్కడ మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా స్థానిక అధికారులు పంచాయతీలు చేసి కేసులు లేకుండా చక్కబెడుతున్నారు. మైన్ యజమానులు పోలీస్ స్టేషన్ పిలిపించి మైనింగ్ చేసేందుకు తెలుగు తమ్ములతో ఒప్పందం చేసుకోవాలని బెదిరింపులకు సైతం దిగుతున్నారు. లేదంటే వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంగీకారం ఉంటేనే మైనింగ్ చేయాలంటే హుకుం జారీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాల్ ట్యాక్స్ కుటుంబం 1970 దశకం నుంచి మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఎన్ఎండి రహీంతుల్లా కుటుంబానికి చెందిన ఎండి కరంతుల్లాకి వేంపల్లి మండలం తాళపల్లిలో 6.48 హెక్టార్లు బైరైటిస్ మైన్కి 1971లో మైనింగ్ లీజ్ దక్కింది. రహంతుల్లా మరణించాక అతడు కుమారుడు నియతుల్లా పేరిట మైన్ బదిలీ అయింది. 2024లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు తమ్ముళ్ళు అతన్ని తిప్పలు పెడుతున్నారు. మైనింగ్ చేసేందుకు తాము చెప్పిన వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంగీకారం లేకుండా మైనింగ్ చేయొద్దని హుంకరిస్తున్నారు. వేంపల్లి మండలం తాళపల్లి సమీపంలో ఉన్న నియతుల్లా మైన్లో దౌర్జన్యంగా బైరైటిస్ను దోపిడీ చేస్తున్నారు. గణేజ్మాన్ అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేసి తరలించేసుకున్నారు. అదే ప్రాంతంలో వేంపల్లె, వేముల మండలాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళు 3 చోట్ల యజమానితో సంబంధం లేకుండా మైనింగ్ చేస్తున్నారు. నిత్యం కనీసం 50 టన్నులు తరలిస్తున్నారు. ప్రభుత్వానికి ఎట్లాంటి రాయల్టీ చెల్లించకుండా రౌడీల పహారాల్లో గనుల్లో చొరబడి అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. టన్నుకి 3,200 రాయల్టీ చెల్లించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఒక్క నియతుల్లా మైన్ ద్వారానే రోజుకు 1.6 లక్షల రాయల్టీ ఫీజు రావాల్సి ఉండగా ప్రభుత్వానికి పైసా దక్కడం లేదు. ఇదే పరిస్థితి టిఫిన్ బైరైటిస్లో నెలకొంది. రాత్రి వేళలో మైనింగ్ చేస్తూ బైరైటిస్ ఖనిజాన్ని తరలించబోతున్నారు. అక్రమ మైనింగ్పై నీతుల్లో గత ఏడాది జూలై 31 నుంచి ఏడాది మార్చి 25 వరకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్ చొరవతో కేవలం ఒక్కసారి మాత్రం అధికారులు దాడి చేయగా అప్పట్లో తాత్కాలికంగా అక్రమ మైనింగ్ నిలిపేశారు. తర్వాత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనుచరులు యథాతథంగా అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారు. ఈ విషయం మీద క్షేత్రస్థాయి అధికారుల నుంచి జిల్లా మైనింగ్ ఏడి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్, డీజీపీ, కేంద్ర మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి సైతం ఫిర్యాదు చేసినవని బుట్టదాఖలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఉచిత సలహాలు ఇవ్వడం మినహా ఎలాంటి చర్యలు లేవు. పైగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపేట మైనింగ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వేధిస్తున్నారు అంటూ రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తాను ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచాడని వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వడ్డీపాలెంకి చెందిన టీడీపీ మహిళా నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణ చేశారు. దొత్తలూరు మండలం నర్రవాడ వెంగమాంబ ఆలయ ప్రాంగణంలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. వింజమూరుకు సీఎం వస్తున్నారని తెలిసి సమాజానికి సేవ చేయాలని తపంతో తన ఆలోచనలు పంచుకోవాలని బెంగళూరులోనూ తాను వచ్చానన్నారు. అయితే పోలీసులు కారు చెక్ చేయాలని తన కిందకి దించి బలవంతంగా మరో కారులో తన కారు డ్రైవర్ని తన సోదరుని మరో కారులో బలవంతంగా ఎక్కించారని చెప్పారు. ఆ తర్వాత తమ సెల్ ఫోన్లు తీసుకుని సీఎం సభ అయినా వెళ్లేంత వరకు తమను నిర్బంధించి సాయంత్రం వదిలిపెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో సయ్యద్ చేసుకోవాలని మహిళా ఎస్ఐ తనతో చెప్పడానికి చూస్తే ఇదంతా ఎమ్మెల్యే కుట్రనే విషయం స్పష్టమవుతుందన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే నంద్యాలలో టీడీపీ ఆఫీస్కి 2 ఎకరాలు, ఏడాదికి ఎకరాకు 1000 చొప్పున 33 ఏళ్ల లీజు, ఓరకల్లో సోలార్ పార్క్ 737 ఎకరాలు కేటాయింపు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అమరావతికి జై అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాజధాని బిల్లుకు లోక్సభ ఆమోదం, 3 ముక్కలాటకు తెరదించాలి, అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి, కేంద్ర స్థాయిలో తొలి అడుగుపడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 బుధవారం లోక్సభలో ఆమోదం ముద్రపడింది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష సభ్యులు దీన్ని స్వాగతించడం విశేషం. ఒక వైసీపీ మాత్రమే బిల్లును వ్యతిరేకించి వాకౌట్ చేసింది. ఇదే బిల్లును గురువారం మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో తుది నోటిఫికేషన్ జారీ అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతిని ఇక టచ్ చేయలేరు, రాజధాని ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు, బిల్లుకు లోక్సభ ఆమోదం చరిత్ర. ఆ 5 ఏళ్లు అమరావతిపై విధ్వంసక దాడి, శ్మశానం అన్నారు, ఎడారన్నారు, అవమానించారు, విషయం చెప్పారు, చివరకు ప్రజల నెగ్గింది. వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు, తీవ్రవాదుల కంటే ప్రమాదకారులు వీళ్ళు, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగల సమర్థులు, ఇది ఒక పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారా?
నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మండిపాటు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమెజాన్ పై దాడి, అన్నంత పని చేసిన ఇరాన్, అమెరికన్ టెక్ కంపెనీల లక్ష్యంగా క్షిపణులు. ఇరాన్ అనంత పని చేసింది అమెరికా టెక్ కంపెనీలు, అమెరికన్ కంపెనీల భాగస్వామ్యం ఉన్న గల్ఫ్ సంస్థలపై దాడులు దిగింది. బుధవారం బహ్రెయిన్లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. భారీ పేలుడుతో డేటా సెంటర్కి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ సెంటర్ వేదికగా అందుతున్న అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు నిలిచిపోయి. అయితే ఏ స్థాయిలో నష్టం జరిగింది, సిబ్బంది ఎవరైనా గాయపడ్డారన్న వివరాలు చెప్పలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వాణిజ్య సిలిండర్ ధర పెంపు 195.5 రూపాయల మేర పెంచిన చమురు సంస్థలు 2,235 రూపాయలకు చేరుకున్న సిలిండర్ ధర. ప్రీమియం పెట్రోల్పై లీటర్కి 11 రూపాయలు పడ్డన ధర 160 రూపాయలకి. ప్రీమియం డీజిల్ మీద లీటర్కి ₹1.5 ధర 92.99 విమాన ఇంధన ధరలు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొలువుకి కోతే, కొత్త నైపుణ్యాలు లేకోటకి ఇంటికే 2026 మొదటి 3 నెలల్లోనే 1000 మందిని తొలగించిన పెద్ద పెద్ద సంస్థలు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చుల నియంత్రణ, వ్యూహాత్మక మార్పులపై దృష్టి, సాఫ్ట్వేర్లో సాగుతున్న కోతల పరంపర మన యువతపై ఎక్కువ ప్రభావం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే చందమామను చుట్టొస్తామంటూ 1972 తర్వాత చంద్రుడిపై అధ్యయనానికి మానవ సహిత యాత్ర చేపట్టిన అమెరికా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో జాబిల్ని చుట్టి రానున్న 4 వ్యోమగాములు 10 రోజుల మిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అస్సోంలో యూసీసీని అమలు చేస్తాం, ఇది బీజేపీ గ్యారంటీ, కాంగ్రెస్ వస్తే చొరబాటుదారుల రాజ్యం, యువజన రాజకీయాలకు కాలం చెల్లింది, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసోంలో మళ్ళీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ఆదివాసీల అస్తిత్వాన్ని కాపాడడంతో పాటు గిరిజన సంప్రదాయాలు 6వ షెడ్యూల్ ప్రకారం ప్రాంతాల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆడబిడ్డల గౌరవం, భద్రత కోసం బీజేపీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె. కశ్మీరీ మహిళలపై ఉగ్రవాదులు లైంగిక దోపిడీ బట్టబయలు చేసిన పాకిస్తాన్ మతబోధకుడు. ఉగ్రవాదులు మతం పేరుతో కాశ్మీర్లో చేస్తున్న దురాఘాతాలను పాకిస్తాన్కి చెందిన దేవబంధు మతబోధకుడు ముఫ్తీ సయీద్ ఖాన్ నిర్ధారించారు. నిస్సహాయ మహిళా శరణార్థుల కనీస ఆహార అవసరాలను వీళ్ళు ఎలా తమ లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కి అత్యంత సన్నిహితుడు. వీడియో ఎప్పటిదో తెలియదు కానీ కాశ్మీర్గా మన కపటత్వం అనే అంశం మీద చేసిన ప్రసంగంలో కాశ్మీర్లో తిరుగుబాటు చీకటి కోణాన్ని ఆయన బట్టబయలు చేశారు. తమంతా మతపరమైన యోధులు లేదా ముజాహిదీలుగా అభ్యర్థించుకున్న ఉగ్రవాదు నిస్సహాయ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తున్నారన్నారు. శరణార్థి శిబిరాల్లోని కశ్మీరీ ముస్లిం మహిళలు, బాలికలు ఒక్క రొట్టె కోసం తమ శరీరాలను పాన్పుగా పరచాల్సి వస్తుందని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వేలాది అమెరికా కంపెనీలపై ఉత్తర కొరియా హ్యాకర్ల సైబర్ దాడి, ఆ సంస్థలు వాడే సాఫ్ట్వేర్లకు మారువే, క్రిప్టో కరెన్సీ చోరీ కోసమే అంటూ గూగుల్ నిపుణులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలు వచ్చినటువంటి వార్తలు జరుగుతున్న పరిణామాలు.